వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ముఖ్యమైన ఆర్టికల్ తోటి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో ఈ ఆర్టికల్ వచ్చేసి సింగిల్ జడ్జ్ ఇచ్చినటువంటి తీర్పుని డివిజన్ బెంచ్ స్టే ఇవ్వడం కానీ రద్దు చేయడం కానీ జరిగిన సందర్భాన్ని బట్టి ఈ యొక్క ఆర్టికల్ని రాయడం జరిగింది. సో అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు మరి ఈ సింగిల్ బెంచ్ డివిజన్ బెంచ్ ఇప్పుడు ప్రస్తుతం వార్తల్లోకి వచ్చిందో మనం పూర్తిగా వివరాలతో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో ఇక టాపిక్లోకి వస్తే, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మొహమ్మద్ నియాజ్ సిపి తన మధ్యంతర ఉత్తర్వులలో డివిజన్ బెంచ్ పదే పదే జోక్యం చేసుకోవడాన్ని ప్రశ్నించారు. ఇది న్యాయపరమైన మర్యాదలకు విఘాతం కలిగిస్తుందని అన్నారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది న్యాయపరమైన మర్యాదలకు విఘాతం కలిగిస్తుందని. ఇంట్రాకోర్ట్ అప్పీల్ పరిమితులపై ఆయన ఇప్పుడే పెద్ద బెంచ్ నుండి స్పష్టత కోరుతున్నారు. సో ఈ యొక్క కేస్ సమ్మరీగా మనం చూసుకుంటే అసలు ఏం జరిగిందంటే, ఇక్కడ ఓవరాల్గా కేరళలోని హైకోర్టులో సింగిల్ జడ్జ్ ధర్మాసనం ఒక తీర్పు వెలువరించింది. ఆ తీర్పుని డివిజన్ బెంచ్ ధర్మాసనంలో సవాల్ చేసినప్పుడు డివిజన్ బెంచ్ ఆ తీర్పుని పక్కన పెట్టేయడం కానీ లేదా రద్దు చేయడం కానీ చేసింది. సో అప్పుడు సింగిల్ బెంచ్ జడ్జి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు పదే పదే కలగజేసుకోవడం వల్ల ఇది న్యాయపరమైన మర్యాదలకు విఘాతం కలిగిస్తుందని, తక్షణం ఇది పెద్ద బెంచ్ నుండి స్పష్టత కోరుతున్నారని వారు అడగడం జరిగింది. అంటే పెద్ద బెంచ్ నుంచి అంటే 5 లేదా 3 ధర్మాసనం ఈ కేసుని స్వీకరించి ఇందులో సాధ్య అసాధ్యాలని స్పష్టంగా చూసిన తర్వాత చెప్పాలని అడిగినట్టని మనం భావించవచ్చు. సో ఇక మనం డైరెక్ట్ టాపిక్లో పాయింట్ బై పాయింట్ చూద్దాం. కేరళ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు తాత్కాలిక ఉత్తర్వులపై సింగిల్ జడ్జ్ బెంచ్ మరియు డివిజన్ బెంచ్ మధ్య జరిగిన ఘర్షణ హైలైట్ చేసింది. ఇది ఇంట్రాకోర్ట్ అప్పీల్ పరిమితులపై ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవెత్తింది. అటువంటి అప్పీల్ పరిధిపై స్పష్టత తీసుకురావడానికి ఈ కేసుని ఇప్పుడు పెద్ద బెంచ్ పరిశీలనకు పంపారు. సింగిల్ జడ్జిగా ఈ విషయాన్ని విచారిస్తున్న జస్టిస్ మొహమ్మద్ నియాజ్ సిపి డివిజన్ బెంచ్ తన మధ్యంతర ఉత్తర్వులను పదే పదే పక్కన పెట్టడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సో ఓవరాల్గా సింగిల్ జడ్జి గారి ఉత్తర్వులను డివిజన్ బెంచ్ పదే పదే పక్కన పెట్టడం తీవ్ర ఆందోళనని తను వ్యక్తం చేశారని చెప్తున్నారు. ఈ విషయాన్ని పునఃపరిశీలించాలని వరుసగా ఆదేశాలు న్యాయ వ్యవస్థకు మంచిది కాదు మరియు ఇంట్రాకోర్ట్ అప్పీల్ పరిధిని మించిపోయింది. ఇలాంటి ఘర్షణలు జరగడం ఇదే మొదటిసారి కాదని న్యాయమూర్తి ఎత్తి చూపారు. మధ్యంతర ఉత్తర్వులకు వ్యతిరేకంగా దాఖలు చేసిన అప్పీల్లో సింగిల్ జడ్జీలు మరియు డివిజన్ బెంచ్ల మధ్య వివాదాలు గతంలో కూడా తలెత్తాయి. అందువల్ల జస్టిస్ పెద్ద బెంచ్ నుండి స్పష్టత కోరింది. ఆయన ఇలా గమనించారు: ఇన్స్టెంట్ రిట్ పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులకు వ్యతిరేకంగా వివిధ దశల్లో చేయబడిన అప్పీలు ఈ సమస్య 1 కంటే ఎక్కువ సందర్భాలలో తలెత్తింది మరియు తరచుగా తలెత్తుతుంది. కాబట్టి కేరళ హైకోర్టు చట్టంలోని S.5 కింద ఇంట్రాకోర్ట్ అప్పీల్ యొక్క పరిధి ముఖ్యంగా సింగిల్ జడ్జ్ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఈ కోర్టు యొక్క పెద్ద బెంచ్ ద్వారా పరిగణించబడాలని నేను భావిస్తున్నాను. తగిన ఆదేశాల కోసం ఈ రిట్ పిటిషన్ని గౌరవనీయమైన ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రార్ని ఆదేశించారు. సో ఓవరాల్గా సింగిల్ జడ్జి ధర్మాసనం ఇచ్చిన తీర్పు మీద పదే పదే డివిజన్ బెంచ్ కలగజేసుకోవడం ద్వారా ఇది ఒక నమ్మకానికే విఘాతం కలిగిస్తుందని, దీని తక్షణం చీఫ్ జస్టిస్ బెంచ్కి ఒక పెద్ద బెంచ్కి రిఫర్ చేయాలని కూడా వాళ్ళు చెప్పినట్టుగా కనబడుతుంది. అంటే దాదాపు 3 నుంచి 5 జడ్జీల ధర్మాసనం విచారించే అవకాశం ఉంటుంది. సో వాళ్ళని పూర్తిగా విచారించి దీని మీద ఒక తీర్పు ఇవ్వాలని కూడా సింగిల్ బెంచ్ ధర్మాసనం అడిగినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అసలు ఇది ఏ కేసులో వచ్చిందంటే, ఈ కేసు సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ
ఇంట్రెస్ట్ యాక్ట్ 2002 చట్టం కింద ఒక బ్యాంక్ ప్రారంభించిన రుణ రికవరీ చర్యలకు సంబంధించినది. జూలై 18న జస్టిస్ నియస్ రికవరీ చర్యలపై మధ్యంతర స్టే మంజూరు చేశారు. బ్యాంక్ వెంటనే ఈ ఉత్తర్వును డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేసింది. సింగిల్ జడ్జి స్టేకు కారణాలు చెప్పలేదని డివిజన్ బెంచ్ దాన్ని పక్కన పెట్టింది. సో ఓవరాల్గా సింగిల్ జడ్జ్ ఇచ్చినటువంటి స్టేకి సరైన కారణాలు చూపెట్టలేదు, ఎవిడెన్స్ లేవు అని డివిజన్ బెంచ్ ఆ ఒక తీర్పుని, ఆ ఒక స్టేని పక్కన పెట్టిందని వీళ్ళు చెప్తున్నారు. ఈ విషయం తిరిగి వచ్చినప్పుడు జస్టిస్ నియోస్ మరింత వివరణాత్మక మధ్యంతర స్టేని ఉత్తర్వును జారీ చేశారు. అయితే బ్యాంకు మళ్ళీ అప్పీల్ చేసింది మరియు డివిజన్ బెంచ్ మరోసారి జోక్యం చేసుకుంది. రిట్ పిటిషన్ను నిర్వహించదగినదా కాదా అనే అంశంపై సింగిల్ జడ్జి సరిగ్గా పరిశీలించలేదని పేర్కొంది. సో ఇక్కడ ఒక క్లియర్ కట్ పాయింట్ చెప్పాలంటే, ఫస్ట్ సింగిల్ జడ్జి గారు ఒక ఆర్డర్ ఇచ్చారు, దాన్ని వాళ్ళు డివిజన్ బెంచ్లో సవాల్ చేశారు. అప్పుడు డివిజన్ బెంచ్ ఏం చెప్పిందంటే, సింగిల్ జడ్జు స్టే ఇవ్వడానికి సరైన కారణాలు చెప్పలేదని చెప్పి దాన్ని కొట్టేశారు. మళ్ళీ సింగిల్ జడ్జ్ బెంచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈసారి చాలా వివరణాత్మకంగా స్టే ఎందుకు ఇస్తున్నారు అని పూర్తి వివరాలు రాశారు. మళ్ళీ డివిజన్ బెంచ్ పోయినప్పుడు సింగిల్ జడ్జి దాన్ని సరిగ్గా మళ్ళీ పరిశీలించలేదని చెప్పి మళ్ళీ కొట్టేశారు. సో ఇది ఒక రకంగా చాలా కన్ఫ్యూషన్ క్రియేట్ చేసిందని క్లియర్గా చెప్పొచ్చు. అందుకనే సింగిల్ జడ్జి ధర్మాసనం నమ్మకాన్ని పోగొట్టే విధంగా డివిజన్ బెంచ్ ప్రవర్తిస్తున్నదని చెప్పేసి చీఫ్ జస్టిస్ బెంచ్కి, ఒక పెద్ద బెంచ్కి రిఫర్ చేయడం జరిగింది. ఈ కేసుని జస్టిస్ నియస్ ముందు మూడోసారి విచారణకు స్వీకరించినప్పుడు ఆర్టికల్ 226 పూర్తి అధికార పరిధిని ఇస్తుంది కాబట్టి రిట్ పిటిషన్లు ఎల్లప్పుడూ నిర్వహించదగినవని నిర్ధారించి అనేక తీర్పులు ఇప్పటికే ఉన్నాయని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 226 రిట్ అధికార పరిధి పరంగా రిట్లను జారీ చేసే అధికారాన్ని వినియోగించుకోవడంపై ఎటువంటి పరిమితి లేదా నియంత్రణ విధించదు. ఇదొక వినోదం, విచక్షణపై ఆధారపడి ఉంటుంది మరియు నిర్వహణపై కాదు. డివిజన్ బెంచ్ తన ఆదేశాలను పక్కన పెడుతూ స్థిరపడిన చట్టాన్ని విస్మరించిందని ఆయన అన్నారు. రిట్ పిటిషన్ నెంబర్లో ఉత్తర్వులు జారీ చేస్తున్నప్పుడు డివిజన్ బెంచ్ ఈ తీర్పులన్నిటినీ విస్మరించిందని, వాస్తవంగా సింగిల్ జడ్జ్ అదనపు సమర్థనలను ఇవ్వాలని ఆదేశించింది. ఇలా పదే పదే జోక్యం చేసుకోవడం న్యాయ వ్యవస్థ క్రమశిక్షణకు హాని కలిగిస్తుందని జస్టిస్ నియస్ ఆందోళన వ్యక్తం చేశారు. సో ఓవరాల్గా సింగిల్ బెంచ్ ధర్మాసనంలో ఉన్నటువంటి జడ్జి గారు ఒకటే క్లియర్గా చెప్పారు, ఒక్కసారి సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్స్ మీద, జడ్జిమెంట్ మీద డివిజన్ బెంచ్ పదే పదే జోక్యం చేసుకోవడం న్యాయ వ్యవస్థ క్రమశిక్షణకి హాని కలిగిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వహణ సామర్థ్యాన్ని పరిగణలో తీసుకోవాలనే వరుస ఆదేశాలు డివిజన్ బెంచ్కు ఫలితం ఆమోదయోగంగా మారే వరకు సింగిల్ జడ్జి నిర్ణయం తీసుకోవాలని వాస్తవంగా ఆదేశించడంతో సమానం. ఈ ఆదేశాలు న్యాయపరమైన మర్యాదలకు విఘాతం కలిగిస్తాయి మరియు ఇంట్రా కోర్ట్ అపీల్ నిర్మాణానికే విరుద్ధం. అందువల్ల డివిజన్ బెంచ్ ఇంట్రా కోర్ట్ అపీల్ పరిశీలన యొక్క చట్టబద్ధమైన సరిహద్దులు దాటి చాలా దూరం ప్రయాణించింది. ఈ కోర్టు యొక్క లార్జర్ బెంచ్ నిర్ణయానికి మరియు అదే సమస్యను నేరుగా పరిష్కరించే డివిజన్ బెంచ్ తీర్పులకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. చట్టం మరియు కోర్టుల ప్రాథమిక లక్ష్యం వివాదాలను అంతం చేయడమే తప్ప వాటిని అనవసరంగా పొడిగించకూడదని ఆయన గుర్తు చేశారు. చాలా కీలక వ్యాఖ్యలు చేశారు సింగిల్ జడ్జ్. ఇక్కడ క్లియర్ కట్గా చూసుకుంటే చట్టం మరియు కోర్టుల ప్రాథమిక లక్ష్యం వివాదాలను అంతం చేయడమే తప్ప వాటిని అనవసరంగా పొడిగించకూడదని ఆయన గుర్తు చేశారు. చట్టం మరియు న్యాయస్థానాల యొక్క ఉద్దేశం ఏమిటంటే విచారణ సంఖ్యను తగ్గించడం ద్వారా వివాదాలలో అంతిమ సాధించడం, వాయిద్యాల విస్తరణ దారితీసే ఒక కారణం. ఆ సూత్రం యొక్క గుండెకు తాకుతుంది. ఈ విషయం ఇప్పుడు కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుకు వెళ్తుంది. దీని పరిశీలన పెద్ద బెంచ్ ద్వారా జరుగుతుంది. ఇది సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఇంట్రాకోర్ట్ అప్పీల్ విచారించేటప్పుడు
డివిజన్ బెంచ్ల అధికారాలపై స్పష్టత తెలుస్తుందని భావిస్తున్నారు. సో ఓవరాల్గా సింగిల్ బెంచ్ ధర్మాసనంలో ఉన్నటువంటి జడ్జి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇలా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని డివిజన్ బెంచ్ పదే పదే రద్దు చేయడం అనేది న్యాయ వ్యవస్థ మీద నమ్మకాన్ని తగ్గించడం అని చెప్పేసి ఇంకా చాలా ఘాటుగా విమర్శించడం జరిగింది. సో ఇది చూడాలి, మరి ఇది ఒక ల్యాండ్మార్క్ జడ్జిమెంట్గా మారే అవకాశం అయితే ఉంది. త్వరలో ఇది కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ముందుకు వెళ్ళబోతుందని, సో లార్జర్ బెంచ్ దీన్ని విచారించి మరి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పులలో డివిజన్ బెంచ్ ఏం చేయొచ్చో ఏం చేయకూడదు అని వాళ్ళు క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. చూడాలి, మరి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. చాలా చాలా క్వశ్చన్లకి ఇక్కడ ఆన్సర్స్ అయితే వస్తాయి. ఒకవేళ మంచి జడ్జిమెంట్ తీర్పుగా ఇది రానున్న రోజుల్లో ఉండబోతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం మరి ఏం జరగబోతుంది అన్నది. సో చాలామంది సామాన్య ప్రజలు కూడా ఈ కేసు ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది. ఎందుకంటే ఒక జడ్జి ఇచ్చినటువంటి తీర్పు డివిజన్ బెంచ్ అనేది సమర్థిస్తుందా, దాన్ని రద్దు చేస్తుందా అనే ఒక అంశానికి కావాల్సినటువంటి సాక్ష్యాలన్నీ కూడా డివిజన్ బెంచ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి సింగిల్ బెంచే ఆల్రెడీ ప్రిపేర్ చేసింది అనేది ఈ యొక్క కేసు సారాంశం. మరి చూద్దాం ఏం జరగబోతుందో.